ఉదయకాల ప్రార్థన. మహోన్నతుడా, మహాశక్తి సంపన్నుడా, మా అందరినీ అత్యంత మిక్కిలిగా ప్రేమిస్తూ కాపాడుతున్న తండ్రి, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. అయా, గడిచిపోయినటువంటి రాత్రి అంతను కూడా మీ యొక్క రెక్కల చాటున మా అందరిని భద్రపరుచుకొని మాకు మంచి నిద్రను దయచేసినందుకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము. ఈ రోజును చూడలేక అనేక మంది గతించిపోయారు నాయన. అయినప్పటికీ మేము సజీవులంగా ఉన్నామంటే అదేదో మా బలం, మా జ్ఞానం, మా శక్తి, మా ధనం ఏమాత్రము కాదు ప్రభువా. కేవలం మీరు మాకు తోడై ఉండి మమ్మల్ని రక్షించి మీ యొక్క కృపను కుమ్మరించినందుకే మేము ఈరోజు సజీవులంగా ఉన్నాము తండ్రి. ఆ యొక్క విషయమును గుర్తెరిగి అయ్యా మీకు లోబడి జీవించే హృదయం మాకు దయచేయండి. ఈరోజు ఎందు నిమిత్తమైతే మాకు అనుగ్రహించారో ఆ యొక్క చిత్తాన్ని మా జీవితంలో మీరే జరిగించమని అడుగుతున్నాం ప్రభువా. ఎస్ లార్డ్. ఆజ్ఞను గైకొనువాడు తన్ను కాపాడుకునివాడు అని సామెతల గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనం ద్వారా ప్రభువా సెలవిస్తున్నారు. అవునా, ఎవరైతే మీ యొక్క ఆజ్ఞలను గైకొని వాటి ప్రకారము జీవిస్తూ ఉంటారో తమను తాము కాపాడుకునే వారిగా ఉంటారు అని, ఎటువంటి శ్రమల్లో, ఎటువంటి శోధనలో, ఎవరి ఉచ్చుల్లో వారు పడిపోరు అని మీ వాక్యానుసారంగా జీవించిన ప్రతి బిడ్డ కూడా ఈరోజంతా సురక్షితముగా ఉండగలరని చాలా సుస్పష్టంగా మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు. ఈ రోజున తండ్రి, మీ ఆజ్ఞను మేము తృణీకరించే వారిగా ఉండొద్దు తండ్రి. మీ ఆజ్ఞను గైకొంటూ ఈరోజంతా తండ్రి మీ రక్షణలో మేమందరము కూడా క్షేమముగా ఉండి నడవడానికి సహాయము దయచేయండి. ఈ యొక్క ఉదయకాలమున లేవగానే ప్రార్థనలో ఎంతమంది బిడ్డలైతే ఏకీభవిస్తున్నారో వారందరి జీవితాల్లో మేలులను మీరే జరిగించండి ప్రభువా, ఆశీర్వదించండి. వారు ఏమైతే అనుకుంటున్నారో వాటన్నిటిని మీ చిత్తంలో వారి జీవితాల్లో నెరవేర్చండి నాయన. అయా, ఈ రోజున మా పనులను బట్టి అడుగుతున్నాము. నేను చేస్తున్న ప్రతి పనిని దీవించండి. ప్రతి పనిలో దీవెనలను, ఆశీర్వాదములను కుమ్మరించండి నాయన. మాకు కావలసిన బలం, శక్తి, జ్ఞానం, వివేచన దయచేయండి. అయా, మేము ఫలించడానికి, అభివృద్ధి చెందడానికి మీ కృప దయచేయండి ప్రభువా. అయా, నూతనమైన కార్యక్రమాలు ప్రారంభిస్తున్నారు నాయన. వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి ప్రభువా. ఆగిపోయిన పనులను బట్టి ఎవరైతే చింతిస్తున్నారో ఆ పనులు మరలా పునరుద్ధరించబడుటకు కృప దయచేయమని కూడా బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. నాయనా, అదే రీతిన మా ప్రయాణాలను దీవించండి అయ్యా. మేము వెళుతున్న మార్గాలు, వస్తున్న మార్గాలు అన్నిటిలో రక్షణ దయచేయండి. ఏ బిడ్డకు ఎటువంటి హాని, ప్రమాదం జరగకుండా ప్రతి బిడ్డ కూడా సురక్షితంగా ప్రయాణించే కృప దయచేయండి అయినా. అదే రీతిన ఎవరైతే బిడ్డలు హాస్పిటల్స్కి వెళ్తున్నారో తండ్రి, వారి యొక్క రిపోర్ట్స్లో, డెలివరీస్లో, ఆపరేషన్స్లో నాయనా మీరు తోడై ఉండండి. బిడ్డలకు కావలసిన రీతిలో రిపోర్ట్ రావడానికి కృప దయచేయండి ప్రభువా. నాయనా, ఎగ్జామ్స్ అని, ఇంటర్వ్యూస్ అని వెళ్తున్నారు అయ్యా, ప్రిపేర్ అవుతున్నారు. వారందరిని బట్టి అడుగుతున్నాం, మంచి జ్ఞానం వారికి దయచేయండి నాయన. ప్రతి వాటిలో క్వాలిఫై అవ్వలాగున, సెలెక్ట్ అవ్వలాగున సహాయం దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. నాయన, బిడ్డలు ఎవరైతే గృహాలలో ఒంటరిగా ఉంటున్నారో అయ్యా, యవన బిడ్డలు, వృద్ధులు, చిన్న బిడ్డలు, గృహిణీలు అయ్యా, మీ కాపుదల వీరందరికీ దయచేయండి. ఏ దుష్టుడు కన్ను వారి పైన పడకుండా వారికి భద్రత అనుగ్రహించండి ప్రభువా. నాయన, అదే విధంగా ఈ రోజున నాయన మా అందరినీ కూడా పోషించే దేవుడవు, రక్షించే దేవుడవు నాయన. ప్రతి బిడ్డకు తండ్రి కావలసిన ఆహారం దయచేయండి. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం దయచేయండి. ఆత్మీయంగా ఎదిగే కృప దయచేయండి. ఆర్థికంగానూ ఎటువంటి అప్పులు లేకుండా ఈరోజు వారికి సహాయం దయచేయండి తండ్రి. అదే విధంగా ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఈ రోజున మేము చేస్తున్నటువంటి ప్రతి క్రియ ద్వారా మీ నామము గణపరచులాగున మమ్మల్ని ఆశీర్వదించండి. మా కనుచూపు, మా ప్రవర్తన, మేము చేస్తున్న కార్యములు అన్నీ కూడా తండ్రి మీ నామానికి మహిమ తెచ్చే విధంగా ఉండే సహాయం అనుగ్రహించండి తండ్రి. ఈ రోజున మేము ఎవరితో ఎటువంటి విభేదాలు, మనస్పర్ధలు కలిగి లేకుండా ప్రతి ఒక్కరిని ప్రేమించే హృదయం, క్షమించే హృదయం మాకు మీరే అనుగ్రహించండి తండ్రి. అయ్యా, ఈ విలువైన సమయాన్ని వ్యర్థమైన వాటికి ఇవ్వకుండా మాకు మంచి జ్ఞానం దయచేయండి. ముఖ్యంగా ఈ లోకంలో పడిపోకుండా, ఈ లోకంలోని
మనుషుల చేతుల్లో మోసపోకుండా, అపవాది యొక్క ఉచ్చుల్లో పడిపోకుండా అయా వాక్య జ్ఞానం ప్రతి ఒక్కరికి మీరే దయచేయండి తండ్రి. ప్రతి ఒక్కరికి ప్రశాంతమైన నెమ్మదికరమైన జీవితము ఈరోజు అనుగ్రహించమని మీ యొక్క ఉన్నతమైన కృపను బట్టి మరొక నూతన సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు జరుపుకుంటున్నారు. వారిని దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి ప్రభువా. నాయన మేము కూడాను మాకు తెలిసిన కొందరికైనా మీ యొక్క విలువైన లేఖనములను ప్రచురించి రాజ్య సువార్తలో పాలిభాగస్తులయ్యే ధన్యత దయచేయమని మహిమ కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.